ప్రవీణ్ పగడాల ఇతని గురించి మళ్ళా ప్రత్యేకంగా మనం చెప్పుకోక్కర్లేదు. మన ఛానల్‌లోనే ఎంతో మంది వచ్చి మనకు మాట్లాడుతున్నారు. సో, దీని గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి అడ్వకేట్ నరేష్ శుంకర ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ మీరు చెప్పండి. ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నారు. చాలా ప్రూఫ్స్ బయటకొస్తున్నాయి. అవి ప్రూఫ్స్ అని మేము డిక్లేర్ చేయలేదు పోలీసులు అని అంటున్నారు. కానీ ఇంకో పక్క అవి ఫ్యాబ్రికేటెడ్ వీడియోలు అంటున్నారు. మీడియాని అత్యుత్సాహం చూపిస్తుంది అంటున్నారు. ఇంకో పక్క పాస్టర్స్ అత్యుత్సాహం చూపిస్తుంది అంటున్నారు. ఇట్లా ఒక సందిగ్ధంలో ఉంది ఈ ఒక కేసు. ఈ కేసు గురించి మీరేం చెప్తారు సార్? ఇప్పుడు 24 తారీఖు అర్ధరాత్రి ఆయన చనిపోవడం జరిగింది. 25 తారీఖు ఉదయం ఇదంతా కూడా బయటకొచ్చింది. దావానలంగా బయటికెళ్ళి రావడం జరిగింది. ప్రొటెస్టులు చేయడం జరిగింది. ఇన్‌ఫాక్ట్ ఇక్కడ ఒక విషయం చెప్పాలి అనంటే గనక, ఆ ఇన్సిడెంట్ జరిగి, ఆ ప్రొటెస్టులు జరుగుతున్నప్పుడు నేను ఆ స్పాట్‌లో ఉన్నాను రాజమండ్రిలో. సో, మీరు మాకు ప్రత్యక్ష సాక్షి. సో, నేనక్కడే ఉన్నాను. హ్మ్. నేను ఒక కేస్ పని మీద వెళ్తా ఉంటే గనక మొత్తం ట్రాఫిక్ జామ్ అక్కడంతా హడావిడి. అండ్ ఇన్‌ఫాక్ట్ ఏంటి అంటే గనక ఆహ్, ఈ యొక్క మతానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు నన్ను అంటే హైదరాబాద్ నుంచి వచ్చని చెప్పి సోషల్ మీడియాలో చూసి నన్ను కలవడానికి కూడా వచ్చారు. సార్ మీ వీడియోలను చూస్తా ఉంటాం, మిమ్మల్ని ఫాలో అయితాము, మీకు ఫ్యాన్స్ అని చెప్పి కలవడానికి కూడా వచ్చారు. వచ్చి ఈ విషయం నాతో చర్చించారు కూడా. ఓకే. ఏమని చర్చించారు సార్? ఏమని చర్చించారు అంటే గనక, సార్ ఇది ఆహ్, ముమ్మాటికి కూడా హత్యనే. హ్మ్. దీని మీద మీలాంటి మేధావులు మాట్లాడాలి, హ్మ్. గళం ఇప్పాలి అని చెప్పి కూడా నాతో చర్చించడం జరిగింది. హ్మ్. చర్చించినప్పుడు నేను వాళ్ళతో చెప్పింది ఏంటి అనంటే గనక, ఇది హత్య అని చెప్పని. అసలు ఏం జరిగింది, ఏంటి అని చెప్పి ఇంకా డీటెయిల్స్ తెలీదు. ప్రొటెస్టులు జరుగుతున్నాయి. ఎందుకు అనంటే గనక ఇక్కడ మతాల మధ్య చిచ్చు అనేది మనకు మొదటి నుంచి కూడా ఉంది. అంటే రాష్ట్రంతో సంబంధం లేదు. ఎక్కడ అవును. తీసుకున్నా కూడా అది జరిగిపోతూనే ఉంది. కామన్ అది. సో, హ్మ్. కామన్‌గా జరుగుతుంది కాబట్టి, ఇక్కడ మరణించిన వ్యక్తి క్రిస్టియానిటీకి సంబంధించిన వ్యక్తి. దట్టు ఒక మత బోధకుడుగా ఉన్నాడు. హ్మ్. దట్టు ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి కూటమి ప్రభుత్వం ఉంది గాబట్టి, ఆబ్వియస్‌లీ ఏందంటే గనక అతను సహజ మరణం పొందినా కూడా దాని మీద ఇష్యూ అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనం ప్రత్యేకించి గమనించి మాట్లాడాల్సిన విషయం ఏంటి అనంటే గనక, ఎప్పుడైనా కూడా చూడండి, మనిషి బ్రతికిని ఉన్నప్పుడు ఎవరైతే గనక ఈరోజు మాట్లాడుతున్నారో మీడియా ముందు గాని, ప్రెస్ ముందు గాని, స్పాట్‌లోకెళ్ళి యూట్యూబ్‌లో గాని, వాళ్ళ పర్సనల్ వీటిలో గాని మాట్లాడుతున్నారో, ఇది హత్య అని చెప్పని అంటున్నారో, వీళ్ళందరూ కూడా ఇండివిడ్యుయల్‌గా ఒక ఇష్యూ మీద గాని, లేదు అనంటే గనక వాళ్ళ గురించి గాని, ఒక హ్మ్. టీవీ ఛానల్ గాని, ఒక పత్రిక గాని కవర్ చేయాలి అని అంటే గనక కవర్ చేయదు. చేయదు. సో, ఇటువంటి ఇష్యూ జరిగినప్పుడు దీన్ని అడ్డపెట్టుకొని వాళ్ళ ఫేమ్‌ని పెంచుకోవడానికి చేసే రచ్చ తప్ప అంతకు మించి వేరేది కానే కాదు. ఈరోజు నేను క్లియర్‌గా చెప్తున్నాను. హ్మ్. క్రిస్టియానిటీ అనంటే గనక మనందరికి తెలిసిన విషయమే. అందరూ కూడా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉంటారు. హ్మ్. రైట్? ఎందుకు అనంటే గనక మిషనరీస్ అన్నీ కూడా ఫారిన్ కంట్రీస్‌లో ఉంటాయి. ఆ ఫండింగ్ సంబంధించి గురించి గాని, అదే విధంగా మత బోధనలకు సంబంధించిన ఇష్యూస్ గురించి గాని, వాళ్ళు కంటిన్యూయస్ వాళ్ళతో మాట్లాడుతా ఉంటారు. ఓకే. సమాజం పట్ల అవగాహన గాని, ఏ రీతిలో ఉండాలి, ఏంటి, ఒక సైకాలజిస్ట్‌కి మించిన టెక్నిక్స్ వాళ్ళకుంటాయి. అంటే మతాన్ని మార్చి, ఆ మతంలోకి ఒక వ్యక్తిని తీసుకురావాలి అనంటే గనక, అదంత చిన్న విషయం కాదు. హ్మ్. అవును. రైట్? ఎందుకనంటే గనక ఒక చిన్నప్పటి నుంచి మనము ఒక మతంలో పెరిగి, ఆ మతాన్ని వదిలిపెట్టి వేరే మతంలోకి వెళ్ళాలి. దట్ ఒక సమ్ ఎక్స్‌వైజెడ్ వ్యక్తి చెప్పే మాటలు నమ్మి అనంటే గనక, అదంత చిన్న విషయం కాదు. హ్మ్. సో, అటువంటి వ్యక్తుల్ని మార్చగలిగే శక్తి సామర్థ్యాలు అవతల వ్యక్తి దగ్గర ఉన్నాయి అనంటే గనక, ఒక్కసారి మనం ఆలోచించాలి. ఆ యొక్క వ్యక్తుల యొక్క కేపబిలిటీ ఏ విధంగా ఉంటది అని చెప్పని. సో, ఖచ్చితంగా. ఇది హత్య అని చెప్పని అంటున్నారు. హ్మ్. మీరంటున్నారు కదా! అంటున్నప్పుడు మీరు దర్యాప్తు చేస్తున్న పోలీసుల మీద మాకు నమ్మకం లేదు. కాబట్టి ఈ కేసుని సీబీఐకి ఇవ్వాలని చెప్పాను. లేదు అనంటే గనక స్పెషల్ సిట్‌ని ఫార్మ్ చేయాలని చెప్పాను. ఏం చేయాలి? ప్రత్యామ్నాయం ఏముంటది ఎవరికైనా సరే? కోర్టులుంటాయి. హ్మ్. వ్యవస్థ మీద నమ్మకం లేనప్పుడు కోర్టులే గదండీ అవును. ఉంటుంది. సో, సీబీఐ ఇన్వెస్టిగేషన్ కావాలని చెప్పో, స్పెషల్ సిట్ కావాలని చెప్పో కోర్ట్‌కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటది. ఈ మగాళ్ళు ఎవరైతే ఈ సో కాల్డ్ మగాళ్ళున్నారో కెమెరా ముందుకొచ్చి స్పాట్‌లోకెళ్ళి 1, 2, 3 చైతన్య ర్యాంకులాగా ఎళ్లి అక్కడ ఫుట్ స్టెప్స్ కౌంట్ చేస్తున్నారు గదా! బండి ఇట్లా ఎందుకు పడతది, అట్లా ఎందుకు పెడతది అని చెప్పని. లేదు అంటే ఇంకొక పనైనా చేయాలి. వీళ్ళు ఎవరైతే గనక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేసేస్తున్నారో వాళ్ళనే దీనికి దర్యాప్తు అధికారుల కింద పరిగణించాలి అని చెప్పి కోర్ట్‌కన్నా ఎళ్ళాలి. మేము బాగా చేస్తాం పోలీసుల కంటే మమ్మల్ని దర్యాప్తు అధికారుల కింద పరిగణించండి. మేమే మొత్తం దీని నిజ నిజాలను బయటకు తీసుకొస్తాం అని చెప్పని. ఎవరైనా వెళ్లారా ఇప్పటి వరకు కోర్ట్‌కి? వెళ్ళలేదు. ఎందుకనంటే పాపం చనిపోయిన వ్యక్తి చనిపోయాడు. రైట్ ఆర్ రాంగ్ ఏదో ఒక కారణం అయితే గనుక ఉంది. అవును. చనిపోయాడు. యాక్సిడెంట్‌తోని చనిపోయారు. హ్మ్. క్లియర్‌గా విజువల్స్ అన్ని నేను చూస్తున్నాను.
సార్ మీరు అంటే స్పాట్‌కి వెళ్లారు. చూసాను అంటున్నారు. మీకు స్పాట్‌లో చూసినప్పుడు ఏమనిపించింది? ఎందుకంటే ఆయన పైన ఫుట్ ప్రింట్ ఉంది అని అంటున్నారు. చుట్టుపక్కల కట్టెతో కొట్టిన కర్రలతో కొట్టిన దృశ్యాలున్నాయని అంటున్నారు. అండ్ బండి ఆయన మీద ఎందుకు పడింది అని అంటున్నారు. అసలు పడే అవకాశమే లేదు అని వాళ్ళు బల్ల గుద్ది మరీ చెప్తున్నారు. అసలు మీకు చూస్తే ఏమనిపించింది? నేనంత తెలివిగలోనైతే గనుక సీబీఐలో ఆఫీసర్‌గా ఉండేటోడినిగా నేను ఎందుకు ఈ వకాలత్ తీసుకుంటానమ్మా? ఆళ్ళంత తెలివిగలోడిని కాదు గాని. నేను చెప్తున్నా గదా! ఈ సో కాల్డ్ మేధావులున్నారు గదా! అలా ఎందుకు జరుగుతది? ఇలా ఎందుకు జరుగుతది? ఇక్కడ దెబ్బలు, ఇక్కడ ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి. ఇయన్నీ చెప్తున్నారు గదా! ఆళ్ళకున్న తెలివితేటలు నాకు లేవు. ఎందుకంటే వాళ్ళు అందు గురించి ప్రత్యేక దర్యాప్తు అధికారుల కింద పరిగణించాలని చెప్పని అంటున్నాను. హ్మ్. ఒక వ్యక్తిని అక్కడ స్పాట్‌లో చూసి ఒక 10 నిమిషాలో, 15 నిమిషాలో చూసి ఆ యొక్క క్రైమ్ ఏ విధంగా జరిగింది అని చెప్పేంత శక్తి, సామర్థ్యాలు సామాన్య జనాలకు ఉంటాయా? పోలీసోళ్ళకే తెలీదు. ఎందుకంటే గనక క్లూస్ టీమ్ అని ఉంటది. లా అండ్ ఆర్డర్ పోలీస్ ఉంటది. అవును. వాళ్ళ దగ్గర ఏముంటది? ఒక సంథింగ్ సస్పిషియస్ డెత్ జరిగింది. వస్తారు, బాడీ చూస్తారు, ఫోటోలు తీస్తారు. ఫస్ట్ వాళ్ళు ప్రైమా ఫేసి జరిగేది ఏంటి తెలుసా? చనిపోయిన వ్యక్తి ఎవరు? హ్మ్. ఫస్ట్ దర్యాప్తు ఎట్లా జరుగుతది? ఇన్వెస్టిగేషన్. ఈ చనిపోయిన వ్యక్తి ఎవరు? ఫస్ట్ అక్కడ మొదలవుతది. సో అండ్ సో డీటెయిల్స్. ఎందుకు ఇక్కడ దాకా రావాల్సొచ్చింది? ఏంటి? అది ప్రకారం ఉంటది. దాని తర్వాత క్లూస్ టీమ్స్‌కి ఇన్ఫార్మ్ చేస్తారు. క్లూస్ టీమ్స్ వస్తాయి. ఫుట్ ప్రింట్స్ ఉంటే గనుక ఫుట్ ప్రింట్ తీసుకుంటే ఇయ్యి. లేదు అంటే గనుక మిగిలిన పక్కన ఏవైనా కూడా కావాల్సిన ఇన్వెస్టిగేషన్ కావాల్సిన ఏదైనా సరే ఇంక్రిమినేటింగ్ మెటీరియల్ ఏమైనా ఉంటే గనక దాన్ని కలెక్ట్ చేస్తారు. ఆ శాంపుల్ అంటే ఇప్పుడు అక్కడ సాయిల్ ఉందనుకోండి. సాయిల్ కలెక్ట్ చేస్తారు. బ్లడ్ శాంపుల్ కలెక్ట్ చేస్తా ఉంటారు. ఇవన్నీ కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసి ల్యాబ్‌కి పంపిస్తారు. దాని తర్వాత ఏం జరిగింది? ఏంటి? అని చెప్పి ఆ చుట్టుపక్కల సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా తెప్పించుకుంటారు. అవును. సో ఇది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్. మీరు ఇట్లా క్రైమ్ సీన్‌లోకెళ్ళి ఇది మర్డర్. ఈడిని ఆడు చంపేసాడు. చెప్పేసావా నువ్వు? మరి ఇంక ఈ మీకు చూడగానే చెప్పేస్తే ఇంక పోలీస్ వ్యవస్థ ఎందుకు? సీబీఐలు ఎందుకు? సీఐడీలు ఎందుకు? ఇక మీరే చేసుకోండి ఇంకా. మీరే ఒక ప్రత్యేకమైన కోర్ట్‌ని పెట్టుకోండి. ఒక చర్చ్ పెట్టినట్టు ఒక ప్రత్యేకమైన కోర్టు, దాని పక్కన ఒక పోలీస్ స్టేషను, దాని పక్కనే ఉరికంబం లాంటిది ఒకటి పెట్టండి. ఎందుకంటే ఇక్కడ శిక్ష పడితే ఆడిని అక్కడే ఉరి తీద్దురు గాని మీరు. దాని పక్కన ఒక స్టూడియో కూడా పెట్టండి లైవ్ అందరికి చూపించడానికి. ఇక వ్యవస్థ ఎందుకు? ప్రజాస్వామ్యం ఎందుకు? ఏదైతే గనక డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని నమ్ముకొని మనమంతా ముందుకు వెళ్తున్నాము. మన హక్కుల సాధన కోసం చెప్పని అంటున్నారు కదా! మరి అదే రాజ్యాంగంలో ఉంది కదా! అవును. ఒక వ్యవస్థలో ఒక దగ్గర మీకు న్యాయం జరగకపోతే ప్రత్యామ్నాయం ఏంటి అని చెప్పని. ఇప్పుడు వరకు ఎందుకు వెళ్ళలేదు ఈ సో కాల్డ్ మేధావులంతా? హైకోర్టుకి గాని, సుప్రీం కోర్ట్‌కి గాని ఎందుకు వెళ్ళలేదు? ఆ ఇంక్రిమినేటింగ్ మెటీరియల్ ఉంది. ఈ కేసుని తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పి. సీసీటీవీ ఫుటేజెస్ క్లియర్‌గా చూపిస్తున్నాయి. వైన్ షాప్‌కి వెళ్ళటము, మందు కొనుక్కోవడము, ఆ వెహికల్ అటు ఇటు టంబ్లింగ్ అవ్వడము, ఊగిపోవడము, ఆ లారీ వెళ్తున్నప్పుడు వెనక చక్రాల కంటే ముందు కింద పడిపోవడము, అక్కడే హెడ్ లైట్ పగిలిపోవడము, అదే విధంగా విజయవాడలో నున్న ప్రాంతంలో ఒక 3 గంటలు అక్కడ రెస్ట్ తీసుకోవడము. ఇవన్నీ కూడా క్లియర్‌గా సీసీటీవీ ఫుటేజెస్ అన్ని రిలీజ్ చేస్తున్నారు కదా! అయి టాంపరింగ్ అని అంటున్నారు. ఫ్యాబ్రికేటెడ్ అంటున్నారు. అసలు మనిషే గాదు అని అంటున్నారు. కదా! మీరెట్లా చెప్తున్నారు? ఏదైనా ల్యాబ్‌కి పంపించారా ఆ వీడియోని? అది ఎడిటెడా కాదా అని చెప్పని? ఎట్లా చెప్తున్నారు? సరే మీకు నిజంగా తెలుసుంటే ఆ వీడియో బయటికి రిలీజ్ చేయండి. ఆ వ్యక్తిని తీసుకురండి ఇగో వీడే చంపాడని చెప్పని. చంపడానికి కారణం ఏంటో చెప్పండి. మోటివ్ ఏంటో చెప్పండి. శిక్ష కూడా మీరే విధించండి. టూ మచ్ ఈజ్ నాన్‌సెన్స్ అంటారు. హ్మ్. ఎందుకంటే దీని వల్ల ఏమైద్దంటే వాళ్ళు ఫేమ్ వస్తది. దీన్ని ఎంత దూరం గుంజాలనుకుంటే అంత దూరం గుంజితే వాళ్ళకి ఫేమ్ వస్తది. వాళ్ళని టీవీ వాళ్ళు కవర్ చేస్తారు. కాంట్రోవర్సీ కావాలి కాబట్టి జనాలు కూడా ఏదో ఒకటి చూడడానికి కాంట్రోవర్సీ కావాలి కాబట్టి జనాలు కూడా చూస్తారు. కానీ దానివల్ల కుటుంబం బాధపడతది. ఖచ్చితంగా. చనిపోయిన వ్యక్తి భార్య మీడియా మీదకొచ్చి దయచేసి దీన్ని రాద్ధాంతం చెయ్యొద్దు అని చెప్పి ఆవిడ ప్రాధేయపడింది అని అంటే గనక మీకు సిగ్గుండాలి కదా! ఒక కుటుంబాన్ని రోడ్డు మీద పెట్టి మీరు తమాషా చేస్తున్నారే! మీ ఫేమ్ గురించి ఇప్పుడు ఆయన్ని పోలీసులు చెప్పారు. ఐజీ సాక్షాత్తు ప్రెస్ మీట్ పెట్టి వీడియో రిలీజ్ చేశాడు. అక్కడితో ఆయన ఆగాలిగా మీరు. ఇంకా రచ్చ చేశారు. పోలీసులు వన్ బై వన్ రిలీజ్ చేస్తూ ఉంటారు. ఎవరు రిలీజ్ చేశారు వీడియోలు? మీరెళ్తే వైన్ షాప్ వాడు వీడియో ఇస్తాడా? ఇవ్వడు. మా ఇంటి పక్కన కిరాణా షాప్ వాడు ఈడు నేనెళ్తే సీసీటీవీ ఫుటేజ్. హుహు. మీకెందుకు ఇస్తా సార్ ఇంకా పోలీసు వాళ్ళకి ఇస్తా అంటాడు. అని గట్టిగా బెదిరించామనుకో ఒక కేసు పెడతాడు. క్రిమినల్ ఇంటిమిడేషన్. అవును. అంతే కదా! మరి ఇన్ని వీడియోలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కోదాడు వీడియో పక్క స్టేటు. జరిగింది ఆంధ్రప్రదేశ్‌లో ఇన్సిడెంట్. పక్క స్టేట్. కోదాడు అంటే తెలంగాణ స్టేట్ మన స్టేటే కదా! మరి కోదాడులో ఉన్న వైన్ షాప్‌ది బకాడి వోడ్కా కొంతమంది టీవీ ఛానెల్‌లు కూడా వైన్స్ ఓనర్స్‌తో మాట్లాడారు కదా! ఆ సేల్స్ పర్సన్ తోటి. అది ఎవరు తీస్తారు? పోలీసోళ్ళే కదా తీయాల్సింది. మరి విజయవాడలో సీసీటీవీ ఫుటేజ్, రాజమండ్రిలో సీసీటీవీ ఫుటేజ్, మధ్య దారిలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్. అంటే వాళ్ళ డౌట్ ఏందంటే ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నారు గదా! ఆ వ్యక్తి మాస్క్, హెల్మెట్ ఎందుకు తీయలేదు అని చెప్పేసి ఆళ్ళు క్వెషన్ చేస్తున్నారు. ఎందుకు తీయలేదంటే అతను మత ప్రచార బోధకుడిగా ఉన్నాడు. కొంతమంది ఆ సామాజిక వర్గానికి, మిగిలిన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులకి సుపరిచితుడిగా ఉన్నాడు. అటువంటి వ్యక్తి హెల్మెట్, మాస్క్ తీసి వైన్ షాప్‌లోకెళ్ళి బీరీరా అన్నాడు.
ఇప్పుడు నేను పోతానా? వైన్ షాప్‌లోకి పోయి బీర్ నేను అడుగుతానా? అదే ఏరియా అయినా సరే. అడగనుగా. ఎందుకు? తెల్లారి లేసి ఏదో ఒక మీడియాలో కనిపిస్తుంటే ఎవడన్నా చూసి ఈడొచ్చి ఇక్కడ బీర్ కొంటున్నాడని చెప్పాలి. అంటారు. అంటారనే భయం ఉంటది కదా మనిషికి. ఉంటది. ఉంటదిగా. ఎటువంటి అంటే అనైతిక ఇప్పుడు మందు తాగడం తప్పు అన్నది కాదు. కానీ మన మీద అటువంటి ముద్ర ఒకటి పడతది. దట్టు మనము మత ప్రచారకుడిగా ఉన్నాము అని చెప్పే ఇంటెన్షన్ ఆయనకి ఉంది గదా! అందు గురించి మాస్క్, హెల్మెట్ పెట్టుకున్నాడు. అతన్ని రికగ్నైజ్ చేయకోకుండా. అవును. అందు గురించి ఎళ్ళాడు. అది సింపుల్ క్వెషన్ గదా! అంటే వైన్ షాప్‌లోకెళ్ళేటప్పుడు మాస్కు, హెల్మెట్లు తీసి ఐడెంటిటీ ఆధారు చూపించి మందు అమ్ముతారా ఎట్లా? అమ్మరు గదా! అమ్మరు. మరి సింపుల్ క్వెషన్ కదా! దానికి నేనేమంటున్నాను, వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి చేసే రాద్ధాంతం తప్ప, అతని మీద ఏదో ప్రేముండో, లేదంటే గనక అతనికి ఏదో న్యాయం చేయాలనో గాదు. హ్మ్. ఇన్ జనరల్‌గా అయితే గనుక ఈళ్ళెవరో దేకరు. అసలు ఈడెవడో కూడా తెలీదు. మీడియా ముందుకొచ్చేటోళ్ళు. ఈ సో కాల్డ్ పర్సన్స్ ఎవడో కూడా ఎవడికి తెలీదు. ఇతని పేరు అడ్డు చెప్పుకొని, వీళ్ళేదో తోపులైపోదాము, మన మార్కెట్ పెంచుకుందాము అని చెప్పే వ్యక్తులే దీన్ని రాద్ధాంతం చేస్తున్నారు. అంతకు మించి అక్కడ ఏం లేదు. అంటే ఇది ఖచ్చితంగా హత్య గాదు, యాక్సిడెంటే అని చెప్పేసి మీరు నమ్ముతున్నారు. యెస్. 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 ఎందుకంటే నేచురల్ డెత్. చూస్తున్నా. నేచురల్ డెత్. లైక్ నేచురల్ డెత్ అంటే గనక హత్య కాదు. హ్మ్. అది అనుకోకుండా జరిగిన మరణం. అంటే ఇంకొక వాదన ఏం వినిపిస్తుందంటే సార్, ఇప్పుడు ప్రస్తుతం ఈ మిషనరీస్ ఉంటాయి గదా! వాళ్ళ నుంచి ఫండ్స్ రావాలంటే ఈ పాస్టర్‌లంతా ఇలా లొల్లి యేస్తేనే వస్తాయి అని జెప్పేసి కూడా అంటే ఇంక కొంతమంది అంటున్నారు. నేను ఫస్ట్ అయితే స్టార్టింగ్ ఆ! చెప్పండి. అంటే ఇవన్నీ నిజమయ్యే అవకాశం ఉందంటారా? నిజం ఉంటది. నేను అదే ఫస్ట్ స్టార్టింగ్ అంటే స్టేట్‌మెంట్ స్టార్టింగ్‌లో నేను అదే చెప్పాను. ఎందుకంటే ఫారినర్స్‌తో మాట్లాడాలన్నా, వీళ్ళకి డబ్బులు కావాలన్నా కూడా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే గనక మన యొక్క మతం మీద దాడులు బాగా పెరిగిపోయినియి. మనల్ని మనం కాపాడుకోవాలి అనంటే గనక ఫైనాన్షియల్‌గా మనం స్ట్రాంగ్ అవ్వాలి. ఇంకొంత మందిని జాయిన్ చేసుకోవాలి. ఇంకొన్ని చర్చిలు కట్టాలి. మన యొక్క ఉద్యమాన్ని, మత ప్రచారాన్ని తీవ్రతరం చేయాలి అని చెప్పని డాలర్స్‌లో మీరెయ్యండి మేము చూసుకుంటాం. మీరెయ్యండి మేము చూసుకుంటాం. ఇగ చూడు మొన్న ఈ టీవీలో రెడ్ టీవీలో చూడు బట్టలు చించేసుకున్నా చూడండి సార్ ఎట్లా చిరిగిపోయిందో అని చెప్పి ఈ షర్ట్‌కి అయ్యే కాస్ట్ కూడా అక్కడి నుంచి తెచ్చుకోవాలి. అందు ఓహ్! గురించి ఎక్కువ చించుకుంటున్నారు వీళ్ళందరూ. ఓకే. సరే ఇంకో క్వెషన్ ఏందంటే ఫస్ట్ ఈ ఘటన జరిగిన వెంటనే మనకొచ్చిన ఒకే ఒక రిక్వెస్ట్ ఏంది అనంటే మీడియా ముఖంగానే వాళ్ళే రిక్వెస్ట్ చేశారు. ఏంటంటే అట్రాసిటీ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ఏదైతే ఉందో అట్లా క్రిస్టియన్‌కి కూడా ఒక అట్రాసిటీ చట్టం రావాలి. అయితే మా మీద దాడులు జరగవు. వాళ్ళకి భయం ఉంటుంది. మా పైన కొట్టాలి, ఏమన్నా అనాలి అనంటే. ఎందుకంటే మమ్మల్ని సోషల్ మీడియా వేదిక గాని, ఇట్లా బయట గాని మమ్మల్ని బాగా ట్రోల్ చేస్తున్నారు అని జెప్పేసి అంటున్నారు. హ్మ్. అది పాసిబుల్ అవుతుందంటారా? అదేనండి ఇప్పుడు క్రిస్టియన్స్‌కేమో క్రిస్టియన్ అట్రాసిటీ. మరి హిందువుల మీద కూడా దాడులు జరుగుతున్నాయి గదా! హిందువులకు ఒక అట్రాసిటీ. ముస్లిమ్స్ ఉన్నారు ముస్లిమ్స్. గదా! హ్మ్. వాళ్ళకి జరుగుతుంది గదా! వాళ్ళకి అట్రాసిటీ. బంగ్లాదేశ్ నుంచి వచ్చి మయన్మార్, బంగ్లాదేశ్ నుంచి వచ్చి అక్కడ ఎయిర్‌పోర్ట్‌కెళ్ళే రోడ్‌లో రోహింగ్యాస్ ఉంటారు. వాళ్ళ మీద కూడా దాడులు జరుగుతున్నాయి. రోహింగ్యా అట్రాసిటీ యాక్ట్. అట్లనే మీకొక యాక్టు, నాకొక యాక్ట్. ఓకే. మీరు నిజాలను బయట మాట్లాడుతున్నారు గదా! ఇటువంటి సెన్సిటివ్ ఇష్యూస్ మీద ఇంటర్వ్యూలు చేస్తున్నారు గదా! మీ మీద కూడా దాడి జరిగే అవకాశం ఉంది గదా! మీ పర్సనల్‌గా మీకొక అట్రాసిటీ యాక్ట్. నేను మొత్తం అంతా కూడా ఉన్నది ఓపెన్‌గా చెప్తా ఉంటాను గదా! నాకు పర్సనల్‌గా ఒక అట్రాసిటీ యాక్ట్. చేసుకుందాం. హ్మ్. ఎవరింట్లో వాళ్ళు కూర్చొని పేపర్ మీద రాసుకోండి సరిపోతది గదా! ఎవరు చేయాలి? మీకు ఇప్పుడు కేసు దర్యాప్తు మీరు చేస్తున్నారు. ఏ ఇది సహజ మరణం కాదు ఇది హత్య అని చెప్పని. అట్లనే అట్రాసిటీ యాక్ట్ మీరు చేసేసుకోండి. మాకొక స్పెషల్ ప్రత్యేకమైన చట్టం ఉందని చెప్పి చెప్పుకొని తిరగండి. ఎవరొద్దన్నారు? అంటే మీరు మొత్తానికి అంటే ఇదంతా బుల్‌షిట్ అంటారిప్పుడు. ప్రవీణ్ పాస్టర్ చనిపోయారు. ఓకే. అదంతా ఓకే. కానీ మీరు వాళ్ళ స్వలాభం కోసం ఇదంతా చేస్తున్నారని నమ్ముతున్నారు గట్టిగా. అబ్సల్యూట్‌లీ. 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 ఓకే. ఈరోజు హిందూ మతంలో చదువుకోని వ్యక్తులు ఎంతో మంది రోడ్ల మీద తిరుగుతున్నారు. ఒక ఇంగ్లీష్ ముక్క రాదు వాళ్ళకి. కానీ క్రిస్టియానిటీలో అలా ఉంటదా? ఉండదు. హ్మ్. ఎందుకనంటే గనక వాళ్ళకి ఎన్నో మిషనరీ స్కూల్స్ ఉన్నాయి. ఈరోజు చిన్న పిల్లోడిని పెట్టుకున్న ఈరోజు మన దాంట్లో కూడా ఇంగ్లీష్ రావాలి అనంటే గనక మిషనరీ స్కూల్స్‌లో చదివిపించే తల్లిదండ్రులు కోకొల్లలుగా ఉన్నారు. అవును. కాదంటారా? ఉన్నారు. మరి ఇంకేంటండి అంత అడ్వాన్స్‌గా ఉన్నప్పుడు? మన రాష్ట్రంలో తెలుగు మాట్లాడడానికి మనం సిగ్గుపడుతున్నాము. పక్కదైన ఇంగ్లీష్‌ని మనం నేర్చుకోవడానికి అక్కడికి పంపిస్తున్నాము. మనదైన సంస్కృతి, మనదైన సాంప్రదాయం మనకొద్దు. పక్కనది ముద్దు. ఇట్లా ఉంది కదా మన పరిస్థితి. మరేం చేస్తాం చెప్పండి? సో, ఫైనల్‌గా ఈ కేస్ ఎలా తేలుతుందంటారు సార్? పోస్ట్‌మార్టం రిపోర్ట్ లేట్ అయితుంది అని అంటున్నారు. ఇంకా ఆయన తాగిండ్రా లేదా అని ఆ రిపోర్ట్ కూడా రావాలి అంటున్నారు. ఫోరెన్సిక్ రిపోర్ట్స్ కూడా. అంటే ఇవన్నీ ఇవాళ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. అవి రావు 100% అని కూడా అంటున్నారు. అంటే లేదు. వస్తే 30 డేస్ 40 మాక్సిమం 45 డేస్ లేదంటే మినిమమ్ 30 డేస్‌లో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వస్తది. ఎందుకు అనంటే గనక ల్యాబ్స్ విశాఖపట్నంలో ఉన్నాయి. హ్మ్. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్. ఇంకా మెరుగైంది కావాలి అంటే గనక హైదరాబాద్‌కి పంపించాలి.
ఇంకా ఫర్దర్ క్లారిఫికేషన్ కావాలి అని అంటే కనుక. సో, కాబట్టి ఆ ప్రాసెస్ అనేది టైం పడుతుంది కాబట్టి 24వ తారీఖున జరిగింది కాబట్టి 25వ తారీఖున ఇయన్నీ చేసి పంపించినా కూడా మనకి మినిమమ్ 1 మంత్ టైం వేసుకున్నా కూడా ఆ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ ఎందుకు అనంటే గనక అయి రాకపోతే పోలీసోళ్ళకి తలకాయ నొప్పి. రేపొద్దున కోర్ట్‌లో ఫైనల్ రిపోర్ట్ ఎయ్యాలి. లేదంటే గనక చార్జ్ షీట్ ఫైల్ చేయాలి. దానికి సంబంధించిన ఆధారాలు చేయాలి. వీళ్ళు మాట్లాడింది కాదు. రేపటి రోజున వాళ్ళు చేసిన పనిని వాళ్ళు జస్టిఫై చేసుకోవాలి అనంటే గనక ఎవిడెన్స్ అనేది మ్యాండేటరీ. ఖచ్చితంగా. సో, కాబట్టి ఇవన్నీ వచ్చిన తర్వాత వేస్తారు. కాకపోతే ఏంటి అనంటే గనక ఒక 5 రోజులు, 10 రోజులు గడిచే టైంకి మళ్ళీ ఈళ్ళనెవరు దేకరు కదా! వీళ్ళ ముందెవరు మైక్ పెట్టరు. మళ్ళీ కొత్త అంశాలు తెర మీదకొస్తాయి. ఆల్రెడీ ఈరోజు హెచ్‌సీఏ వివాదం అనేది వచ్చింది. అవన్నీ కూడా గాల్లో కలిసిపోతున్నాయి. సో, కాబట్టి ఎంత తొందరగా, ఎంత ఎక్కువ సేపు వాళ్ళని వాళ్ళు ప్రొజెక్ట్ జేసుకుంటే ఈ సో కాల్డ్ ఎవరైతే గనుక ఇన్వెస్టిగేటర్స్ ఉన్నారో, సో కాల్డ్ మేధావులున్నారో వాళ్ళు చేసే హడావిడి ఇదంతా. ఓకే. ఈ కేసు కంప్లీట్ అయ్యి చార్జ్ షీట్ ఏసి తీర్పొచ్చేంత వరకు ఇదే యాజిటేషన్ చేయమని చెప్పండి వాళ్ళని. చేయమని చెప్పండి నేను చూస్తా. అరే ఇంట్లో వాళ్ళొచ్చి మొత్తుకుంటున్నారు. దయచేసి ఇడిచిపెట్టండి అని చెప్పని. మీకేందయ్యా దురద నాకు అర్థం కాదు. ఇజ్జత్ మరీ తీస్తుర్రుగా మీరు. అంతకుముందు వరకు వరకే వెర్షన్ ఉంది. ఇప్పుడు వైన్ షాప్‌లోకెళ్ళి వీడియోలు బయటకొచ్చినియి. ఆ తాగి బండి నడిపి ఊగే వీడియోలు బయటకొచ్చినియి. ఎంత గలీజ్ అది. చనిపోయిన వ్యక్తి మీద ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు కదా! బ్రతికున్నప్పుడు కామెంట్స్ చేయండి, ఏదైనా చేయండి. దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. ఏ మతం వ్యక్తి అయినా కూడా చనిపోయాడు. చనిపోయిన వ్యక్తి ఎవరైనా కూడా గౌరవించాల్సిన కామన్ సెన్స్, బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది. కావాలని మీరే రెచ్చగొట్టి కామెంట్లు చేపిస్తున్నారు ఆ వ్యక్తి మీద. మానేయండి దయచేసి. బెటర్ సార్. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్ సార్.